అహల్యని సమాధి నుండి బయటికి తీసి మెల్లిగా స్పృహలోకి రప్పించే ప్రయత్నం చేసి కారులో తీసుకెళ్తూ ఉంటాడు గౌతమ్. డ్రైవింగ్ చేస్తూనే అహల్య చెంపలు తడుతూ, అహల్య గారు లేవండి, కళ్ళు మొయ్యొద్దు ప్లీజ్, అహల్య గారు నేను వచ్చేసాను, ప్లీజ్ మీకు దండం పెడతాను, లేవండి అహల్య గారు అని బ్రతిమిలాడుతూ డైరెక్ట్ హాస్పిటల్ ముందు కారు ఆపి అహల్యని రెండు చేతులతో ఎత్తుకొని లోపలికి కంగారుగా తీసుకెళ్తూ ఉంటాడు గౌతమ్. అహల్యని గౌతమ్ని అలా చూసిన ఆకాష్ భరించలేక ఏమైందిరా అని అడుగుతుండగా తనకి బ్రీతింగ్ అందట్లేదురా, పల్స్ పడిపోతుంది అని గౌతమ్ కంగారుగా చెప్పుకుంటూనే ఐసీయూలోకి తీసుకొచ్చి అక్కడ బెడ్పై పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తగిలిన దెబ్బలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడే ఆ ఐసీయూలోకి ఆకాష్, అంజలి ఇద్దరూ వస్తారు. గౌతమ్ని ఆకాష్, అహల్యని అంజలి చూసుకుంటుందిరా, నువ్వు బయటికి రా అని అంటుండగా, లేదు నేను రాను, నేను తన పక్కనే ఉంటాను అని అంటూ ఉంటాడు గౌతమ్. కోపంగా, భయంగా, బాధగా ఏడుస్తూనే ఆకాష్కి సమాధానం చెప్తూ ఉంటాడు. అలా కాదురా అంజలి, లేడీ డాక్టర్ చూసుకుంటుంది తనని అని అంటూ ఉంటాడు ఆకాష్. లేదు నేనే చూసుకోవాలి, తన పక్కన నేనే ఉండాలి, నేను ట్రీట్మెంట్ చేస్తాను తనకి, తన గాయాలకి ట్రీట్మెంట్ నేనే చేస్తాను, నేనే ఆక్సిజన్ పెడతాను, నేనే సెలైన్ పెడతాను, తన పక్క నుండి నేను ఎక్కడికి కదలను అని గట్టిగా మొండిగా చెప్తూ ఉంటాడు గౌతమ్ ఏడుస్తూనే. కాదురా నీ పరిస్థితి కూడా బాగాలేదురా, నీకు కూడా ట్రీట్మెంట్ జరగాలి అని అంటూ ఉంటాడు ఆకాష్. లేదు నాకేం కాదు, నేను తన పక్క నుండి ఎక్కడికి కదలను, తను బ్రతకాలిరా అని బాధగా చెప్తూనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు గౌతమ్. అహల్య ప్రమాదం నుండి బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.